ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి రోజు దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? దేవుడు మహాకృప చూపించి మన పట్ల తన ప్రేమను, తన దయను మనకి సహాయం చేస్తూ ఆయన నడిపిస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుందో చూద్దామా? మరి నిన్న మనము దేవుడు తన ప్రజల్ని, తన పిల్లల్ని క్రమశిక్షణ చేస్తాడు, కష్టాలు, శ్రమలు అనుమతిస్తాడు, దాని ద్వారంగా మనము యోగ్యమైన వారు అవ్వాలని ఆశిస్తున్నాడన్న సంగతి మనం ధ్యానించాము. మరి ఈరోజు దేవుడు మనతో ఒక చాలా ముఖ్యమైన విషయం మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కాబట్టి దయచేసి కూర్చోండి, దేవుని వాక్యం వినండి, దేవుని దీవెనలు పొందండి. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నాం. నాయన, అల్పులైనా యోగ్యనైనా నన్ను కోరుకున్నావు, ఎన్నుకున్నావు. నీ వాక్యాన్ని బోధిస్తానికి యోగ్యతని, అర్హతని నాయన నువ్వు నీ కృప ద్వారంగా అనుగ్రహించినందుకు వందనములయ్యా. తండ్రి, నన్ను నీ సులువు చోట మరుగుపరిచిన బిడ్డలతో మాట్లాడు. ఈ సమయంలో నువ్వు గణపరచబడయ్యా, నువ్వు మహిమ పొందయ్యా, నువ్వు మాట్లాడినయ్యా. నా మాటలు నీ నోట్లో ఉంచుతాను వాగ్దానం ఇచ్చినవాడా ప్రభా, నువ్వు మాట్లాడు. ఈ సమయంలో నువ్వు మహిమ పొందునాయన. అనేక అర్థం కాని పరిస్థితులు, అనేక సతమతమైన కార్యాలు, అనేక ఇక్కట్లు, అనేకమైన పోరాటాలు మా ఎదుటున్నాయి. కానీ నేను ఒక మాట మాట్లాడితే చాలు ప్రభా, మా జీవితంలో సూర్యకార్యాలు జరుగుతాయి. తండ్రి, ఈ సమయం నువ్వు మాట్లాడు నాయన. నీ బిడ్డలైన వారు ఈరోజు ఈ కార్యక్రమం వైపు వీక్షిస్తుండగా వారిని దర్శించి వారిని బలపరచు. ఈ సమయం నువ్వు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచనం నుంచి చదువుదామండి. దయచేసి మీ బైబిల్ తిప్పండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఈ సంవత్సరం ఎవరైనా కొత్త బైబిల్ కొనుక్కున్నారా? కొత్త బైబిల్ కొనుక్కోండి. బైబిల్ ప్రింటింగ్ ఆగిపోయింది, బైబిల్ ప్రింటింగ్ చేస్తలేదు. మరి ఉన్న వరకు బైబిల్ మీకు దొరుకుతున్నప్పుడు కొనిపెట్టుకోండి. చాలాసార్లు మనము డిస్కౌంట్లో చీరలు కొనిపెట్టుకుంటాం, వస్తువులు కొనిపెట్టుకుంటాం. ఎక్కువ డబ్బులు ఉంటే బంగారం కొనిపెట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే ఇల్లు వాకిలు కొనిపెట్టుకుంటాం. దానిన్నిటికంటే విలువైన దేవుని వాక్యం. దేవుని వాక్యమని మీరు కొనిపెట్టుకొని, బైబిల్ కొనిపెట్టుకొని చదవండి. ఒక దినాలు రాబోతుంది బైబిల్ మనకు దొరకదు. బైబిల్ ఉన్నప్పుడు బైబిల్ని ప్రేమించండి, గౌరవించండి. నాకు ఎవరైనా బైబిల్ని మా చర్చిలో చాలామంది వదిలేసిపోతుంటారండి. అలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ బైబిల్స్ అన్నీ తీసుకొని లేనివారు, చాలాసార్లు మేము వీధుల్లో వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ చాలామంది అడుగుతారు, బైబిల్ ఉంటే ఇవ్వండి. సో అలాంటి వారికి ఎంతోమందికి ఇస్తానండి. ఇచ్చినప్పుడు వారు ఆ బైబిల్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో నేను చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. చర్చిల్లో బైబిల్ వదలద్దండి. చర్చిల్లో మీ సెల్ ఫోన్ వదులుతారా? ఏమండి, మీ వాచెస్ వదులుతారా? మీ పర్సు వదులుతారా? వదలరు కదా. బైబిల్లో చర్చిలో వదలొద్దు. బైబిల్ మీతోనే ఉండాలి. మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఉండాలి, స్కూల్కి వెళ్తే స్కూల్లో ఉండాలి. మీ బైబిల్ మీతో పాటు మీరు ఎక్కడికి ఉన్నా అక్కడ తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు ఈ సమయమున మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. మరి ఈ మాటలు ఎంతో చక్కగా హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చక్కగా రాశాడు. ఇది బైబిల్ అండి. ఎంతమంది భక్తులు రాసిన వేరే సమయములు, ఇట్స్ ఆల్ వన్ సింక్, వన్ లైన్. ఎందుకంటే ద ఆథర్ ఇస్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ద్వారంగా రాయబడి ఉంది. క్షమించండి. సో ఈ సమయంలో మనము 14వ వచనం చూద్దాం. దయచేసి మీ బైబిల్ ఉన్నవారు చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధత కోసం ప్రయత్నించుడి. ఈరోజు మన పిల్లలకి చెప్తాం, క్షమించండి, మీరు సమాధానం కోసం ప్రయత్నించుడి, పరిశుద్ధంగా ఉండటం కోసం ప్రయత్నించుడి. ఈ రెండు ఫస్ట్ సమాధానం వచ్చింది, అందుకే పరిశుద్ధత వచ్చింది. కాబట్టి నేను మిమ్మల్ని క్షమించమని అడిగాను. బైబుల్ ఏ సీక్వెన్స్లో అవుతుందో మనం అదే సీక్వెన్స్లో బోధించాలి కదా. మొదట సమాధానం, రెండవది పరిశుద్ధత. సమాధానము, దేవునితో సమాధానం ఉన్న వ్యక్తి
పొరుగువాడితో సమాధానంగా ఉన్న వ్యక్తి తను పరిశుద్ధంగా జీవించగలడు. ఇక మనం చూసినట్లయితే మీరు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి. బైబిల్లో ప్రయత్నించండి, లేకపోతే వెంటాడండి, లేకపోతే ప్రయాసపడండి అనే మాటను మనం చూసినట్లయితే దేనికోసం వాడబడిందంటే మనం ఇతరులతో సమాధానంగా ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది. పర్సీవ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ఒక్కొక్క ట్రాన్స్లేషన్ ఒక్కొక్క పదం వాడబడి ఉంది. పర్సీవ్ ఏమంటే ఈరోజు మనం కెరియర్ పర్సీవ్ చేస్తున్నాం, మన జాబ్స్ని, మన ఎడ్యుకేషన్, మన ఫ్యూచర్ కోసం బాగుండాలని ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుడు సెలవిస్తుంది ఏంటంటే మీరు అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు మనము ఎందుకు ఎదుటి వ్యక్తితో సమాధానం ఉండలేకపోతున్నాం? ఎందుకు మన పక్కవారితో సమాధానం ఉండలేకపోతున్నాం? ఒకే సంఘానికి వెళ్తున్నాం, సమాధానంగా ఉండలేకపోతున్నాం. ఒకే కుటుంబంలో ఉంటున్నారు, భార్యాభర్తలు సమాధానంగా ఉండలేకపోతున్నారు, తల్లిదండ్రులతో సమాధానంగా ఉండలేకపోతున్నారు. ఈరోజు సమాధానం అనేది ఆబ్వియస్లీ సాతానుతో మన సమాధానంగా ఉండలేము. ఏమంటే కానీ నీ భార్యని పట్టుకుని నీ భర్తను పట్టుకుని సాతాను అనద్దు. వారు సాతాను కాదు, వారు నీ దేవుడిచ్చిన నీ భాగస్వామి, నీకు రక్తాన్ని పంచుకుని పుట్టిన నీ బిడ్డలు వారు. ఏమంటే ఈరోజు మనం సమాజంలో ఇతరుల్ని మనం గౌరవించలేక, ఇతరుల్ని మనం విలువించలేక, ఇతరుల్లో ఉన్న లోపములు మనం ఎత్తి చూపిస్తున్నాము కానీ, ఇతరులో ఉన్న అవిధేయతలు మనం ఎత్తి చూపిస్తున్నాము కానీ, ఇతరులో ఉన్న మెరుగైన వాటిని మనము చూడలేకపోతున్నాం. ఎప్పుడు మనం సమాధానంగా ఉంటామంటే మన హృదయము దేవుని సన్నిధితో నింపబడినప్పుడు మనం సమాధానం ఉంటామండి. మొదటగా దేవునితో సమాధానం ఉంటామని చాలా ముఖ్యం. నువ్వు దేవునితో సరిగా ఉన్నవాడివైతే నీ పక్కవాడితో సమాధానంగా ఉంటావు. అందుకే యేసుప్రభు ఒక అతను అడిగాడు, పరిశుద్ధుడు అడిగాడు, ప్రభా ఉన్న ఆజ్ఞల్లో శ్రేష్టమైన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడిని యెహోవాని నీ పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో ప్రేమించు. రెండోది నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు మొదటగా దేవుడిని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా నీ పొరుగువాడిని ప్రేమించగలుగుతావు, నీ పొరుగువాడిని క్షమించగలుగుతావు. ఇక్కడ చూసినట్లయితే మొదటగా మీరు ప్రేమించండి, రెండవదిగా మీరు పరిశుద్ధంగా ఉండండి. ఇక్కడ మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ముఖ్యంగా కీర్తనలు 34వ అధ్యాయము 14వ వచనములో మనము కీర్తనదారుడు ఏం సెలవిస్తున్నాడో చూద్దాం ఒకసారి. 34 కీర్తన 34:14. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెతికి దానిని వెంటాడుము. కీడు చేయటం మాని మేలు చెయ్యము. ఏమండి? అలాగే రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. యా 18వ చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుంచి చదవడానికి ఇంకా బాగుంది. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో కాదు. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు వెకిని చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండుడి. ఈరోజు సమాధానముగా ఉండలేకపోతున్నాం కదా మనం. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19 కూడా చూడండి ఒకసారి, మీ బైబిల్ చూడండి చెప్తున్నప్పుడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించు. Let us make every effort to lead to what leads to peace and mutual edification. ఏమండి? సమాధానముతో మనము అలాగే ఏక మనస్సుతో, ఏక దృష్టితో, ఏక గురితో మనం ఉండాలనేది మనం ప్రయత్నించాలి. ఈరోజు దేవుని బిడ్డలమైనప్పటికీ మనలో
అనేక మంది శత్రువులు. దేవుని బిడ్డలకు శత్రువులు ఏంటి? దేవుని నమ్ముకున్న సంఘములో సంఘస్థులు శత్రువులు ఏంటి? నీకు సేవకుడు శత్రువు ఏంటి? యేసు ప్రభు రక్తము ద్వారంగా కడగబడిన నువ్వు, మోరు మనసు పొందిన నువ్వు, రక్షించబడిన వాడు నువ్వు, దేవుని రక్తాన్ని శరీరాన్ని భుజిస్తున్న నువ్వు నీలో ఇంకా పొరుగువారిని నువ్వుతో సమాధానంగా ఉండకపోతే అది ఏ ఆత్మ నీలో ఉంది అనేది మనం గమనించాం. అంత మాత్రమే కాదు. మొదటి పేతురు 3వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, మొదటి పేతురు 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి దానిని వెంటాడవలెను. సమాధానం వెంటాడేవాడు తాను పరిశుద్ధత కలిగి ఉంటాడు. చూడండి, పరిశుద్ధత అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ ద క్వాలిఫికేషన్. ఏమండి, నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి అర్హత ఏంటంటే పరిశుద్ధత. ఏ పాపము లేని ప్రభు తను పరిశుద్ధంగా ఉన్నాడు. మనవలే శోధించబడినప్పటికీ, మనవలే ఆయన ప్రతి విషయములో నడిచినప్పటికీ ఆయన పాపము చేయని వాడిగా ఉన్నాడు. పాపుల్ని ప్రేమించాడు కానీ పాపము చేయని వాడిగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఇది చాలా ముఖ్యం. ఈరోజు ఈ క్రైస్తవ లోకములో ఈ మాటకి అర్థం లేదనుకుంటా. పరిశుద్ధత అనేది నీ హృదయము దేవుని ఎదుట యథార్థంగా ఉంటాం, దేవుని వాక్యముతో నింపబడి ఉంటాం, దేవుని భయభక్తులు కలిగి ఉంటాం, దేవునిని గౌరవిస్తాం, దేవునిని ప్రేమిస్తాం, నీ పొరుగువాడిని గౌరవిస్తాం. ఏమండి, ఆ యోసేపుని మనం చూస్తున్నాం. బైబిల్లో యాకోబు కుమారుని యోసేపుని చూస్తున్నాం. అతను ఏం చేశాడు? ఆ పోతీఫరు భార్య తను శోధించినప్పుడు, అపరాధములు ఆ వ్యభిచారానికి, లైంగిక సంబంధానికి వచ్చిన అత పాపం చెయ్యి అని, అత శయనించి పాపం చేయని శోధించినప్పుడు, ఇంత ఘోరమైన పాపం నా దేవుని ఎదుట నీ ఎలాగ చేయగలను? చూడండి, ఈరోజు పరిశుద్ధత అనేది నీ దేహానికి మాత్రం కాదు, నీ ఆలోచనలు కూడా. ఒక స్త్రీని మోహపు చూపు చూసేవాడు ఆమెతో వ్యభిచారము చేసి దేవుని వాక్యం సెలవుస్తుంది. ఒక స్త్రీ నేను పురుషుడు నేను, నీ ఆలోచన ఎలా ఉన్నాయి? ఈరోజు నువ్వు యేసుప్రభు రక్తంతో కడగబడినవాడైతే, పవిత్రపరచబడినవాడైతే నువ్వు బంధకముల నుంచి విడుదల పొందావా? 15వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పుపోవనేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు. ఇక్కడ చూసినట్టే మీరు దేవుని కృపను తప్పిపోదు, తప్పిపోతుంది. ఏం కృప? ఆ రోజుల్లో మనం పౌలు చెప్తున్న మనం చూస్తున్నాం. ఆ రోజు కొరింథీ సంఘముల్లో, ఆ రోజు అక్కడ రోమా సంఘముల్లో వారు సున్నతి చేయబడాలి. నువ్వు ముందు హెబ్రీయుడిగా మారాలి, నువ్వు మొదటి యూదుడిగా మారాలి, దాని తర్వాత నువ్వు క్రైస్తవుడిగా మారాలి. మనం పేతురుని చూస్తున్నాం. గలతీల పత్రికలో వారు భోజనం చేస్తానికి కూడా ఏమంటే యూదులు కాని వారితో భోజనం చేయిస్తానికి ఇష్టపడలేదు వారు. పౌలు ఆ విషయాన్ని ఖండించాడు. మరి మనము దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం, మానవుల క్రియల ద్వారా కాదు కానీ, ధర్మశాస్త్రం వలన కాదు కానీ. మోషే ధర్మశాస్త్రం మనల్ని విమోచించలేదు మన పాపం నుంచి. యేసు ప్రభు మన కోసం ఆ కల్వరిశిలో మన రిత్తుడై పాప విమోచన మన కోసం చేశాడు. ఆయన ఆ కృప ద్వారా, యేసు ప్రభు కృపను కాదని నీ సొంత క్రియలతో, నీతి క్రియలతో నేను రక్షణను సంపాదించుకుంటాను అనుకుంటే నీకంటే వెర్రివాడు ఇంకెవడలేడు. మన సొంతంగా మన రక్షణ సంపాదించుకోవాలి. ఏ మానవుడు మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు, ఏ మానవుడు మోషే ఆజ్ఞలు నెరవేర్చలేదు. అందుకే యేసు ప్రభు వచ్చి మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఏ పాపబీజము లేని ప్రభు మన కోసం రిత్తుడయ్యాడు. మన కోసం సమస్తం పోగొట్టుకుని ఆయన కృప ద్వారంగా ఈరోజు కేవలం యేసు ప్రభు మన క్రియల ద్వారా కాదు, మన నీతి మురికి గుడ్డ వలె ఉందని దేవుని వాక్యం. ఆయన ప్రభు కృప ద్వారంగా
మనము రక్షించబడ్డాము. ఏమంటే దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఆఫ్ క్రిస్టియానిటీ. వేరు చేదైనది అంటే చెట్టు ఫలములు కూడా చేదై ఉంటుంది. ఈరోజు చాలామంది దేవునిని వారి ఆచారాల ద్వారంగా, వారి వేషభాషల ద్వారంగా, వారి అలవాట్ల ద్వారంగా, లేకపోతే వారికి ఇవ్వబడిన సిద్ధాంతాల ద్వారంగా దేవుణ్ణి ఆనందపరచాలనుకుంటున్నాడు. దానివల్ల నువ్వు ఆనందపరుస్తాం కాదు కదా, దేవుని నువ్వు అవమానపరుస్తున్నావు. దేవుని కృప ద్వారంగా మనం రక్షించబడ్డాం. అంత మాత్రమే కాదు, 16వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కొసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. ఏసావులో ఉన్నది 2 విషయాలు. ఒకటి, తన సమాధానం కొట్టి ప్రతి ఒక్కరితో గొడవే. వాళ్ళ అన్నతో, తమ్ముడితో గొడవ, అమ్మతో గొడవ. ఏమండి, అంత మాత్రమే ఇంకా తను తిండిపోతూ వ్యభిచారి. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠపు హక్కు అమ్మేసి, ఈరోజు చాలామంది అలాగే ఉన్నామండి. మనం కూడా ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒక పూట దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోతున్నాం. ఒక పూట నిద్ర మానుకొని రాత్రంతా ప్రార్థన చేయలేకపోతున్నాం. మనం దేవుని సన్నిధిలో రావాల్సి వచ్చినప్పుడు రాత్రంతా సెల్ ఫోన్ కలుగుతున్నాం. రాత్రంతా మనము ప్రయాణాలు చేస్తున్నాం. రాత్రంతా మనము బిర్యానీలు తింటున్నాం. రాత్రంతా మన ఇష్టానుసారంగా ఉంటున్నాం. కానీ రాత్రంతా ప్రార్థించేవారుగా ఉన్నామా? ఒక పూట కావాలంటే ఆఫీస్లో మనకు టైం లేకపోతే ఎక్కువసేపు పని చేస్తాం, కానీ అన్నం కూడా మానేస్తాం. కానీ అన్నం మానేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక పూట కూటి కోసం, ఒక భోజనం కోసం ఏం చేశాడండి? తన జ్యేష్ఠ అమ్మేశాడు. నువ్వేరా పెద్దోడివి, నాకు అన్నం పెట్టు, ఆ చిక్కుడు కూర పెట్టు, లేకపోతే ఆ మాసం కూర పెట్టు, ఇదేం కూర మనకు తెలియదు. ఈరోజు కక్కుర్తుగా తిండిపోతులుగా ఉన్నారు. వాడికి కడుపేవారు దేవుడు. ఈరోజు శరీర ఇచ్చలు కడుపుంటే తిన్న వాడికి ఏమొస్తుందండి? కామ ఇచ్చలు వస్తాయి. ఒక యవన వయస్సులో నువ్వు నిద్రని తిండిని జయించలేకపోతే, ఒక యవన వయస్సులో నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడలేవు. నువ్వు ఎందుకు పనికిరాడండి? ఎందుకు పనికిరాడు? చాలామంది యవనస్తులను చూసాను. వాళ్ళు ఎందుకు పనికిరారు? కడుపు నిండగా తినాలి, బాగా ఉండాలి, ఆనందించాలి. ఒక ఎవ్వడని ఏం అడగకూడదు, చేతి నిండా డబ్బులు ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకున్న ఈ యవనస్తులు బతుకంతా నువ్వు యవనస్తులు ఉంటావు. నీకు వివాహం అవుతుంది కదా, ఖచ్చితంగా నువ్వు తండ్రి అవుతావు కదా. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు యవన వయసులో నీ పాపములు నిన్ను వెంటాడుతాయి. నీ స్వభావం మారాలి. యవనే చెల్లించి పారిపో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతి, విశ్వాసం, పరిశుద్ధతను వెతుకు. ఇక్కడ చూసినట్లయితే ఒక పూటి కూటు కోసము నిరంతరమైన ఆశీర్వాదాలు. యాకోబు అసలు యాసావు అంటే ఎవరైనా మన యాసావు అని పేరు పెడతామంటే యాకోబుని అందరి పేర్లు పెడతాం. ఎందుకు? యాకోబు ఆశీర్వదించబడినవాడు. యాకోబు తన దేవుని దీవెనల కోసం పోరాడాడు. అని నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టు. తన జీవితంలో ఆశ ఏంటంటే, నేను ఎవరిని మోసం చేసి నేను ఆశీర్వాదం పొందుకోవాలి, లోక రక్షకుడు నా కడుపున పుట్టాలి, నా వంశం నుంచి రావాలి అని వాంఛించినవాడు. ఈరోజు అలాంటి ఆశ లేదు దేవుని పట్ల, అలాంటి వాంఛ లేదు దేవుని పట్ల, అలాంటి మనస్తత్వం లేనట్టు చూస్తాను. కొంచెం ముందుకు వెళ్దాం. 18వ వచనం చదవండి దయచేసి. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువేనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంత భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని. చూడండి, ఈ భాగం మీకు అర్థం కావాలంటే ముందు మీరు నిర్గమకాండం 19వ అధ్యాయము 20వ అధ్యాయం మీరు చదవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుడు ప్రజలతో హెచ్చరిస్తున్నాడు, నేను మీ నా సన్నిధి మీ మధ్య రాబోతుంది. రాకముందు మోషేని సీనా కొండపైన రమ్మంటున్నాడు.
రమ్మన్నప్పుడు చెప్తాడు, ఆ కొండ దగ్గరికి ఎవరు రాకూడదు, చుట్టూ ఎవరు రాకూడదు. ఏ జంతువు ఉన్నా ఆ జంతువు కానీ మనిషిని కానీ నిర్మూలన చేయాలి. ఏమండి, అంత మాత్రమే కాదు, ఆ కొండ చుట్టూ ఒక ఫెన్స్, ఏమంటే ఎవరు ఆ ముట్టకూడదు, కొండను ముట్టకూడదు. సినాయి కొండ చాలా పెద్దగా ఉండాలి, మీరు ఐగుప్తు ఈరోజు కూడా చూడొచ్చు. అంత మాత్రమే కాదు, ఆ కొండ ప్రభు ప్రకాశించాల్సి, ఆ కొండ మేము చూసినట్లయితే ఆ ప్రభు తన ప్రకాశం ఆ కొండ మీద వాళ్ళు చూడాల్సి వచ్చినప్పుడు వారు మొదటిగా వారు స్నానం చేసి ఉండాలి. వారు వస్త్రములు కడుక్కుని ఉండాలి. ఏమంటే వారు ఎలాంటి ఏమైనా లైంగిక సంబంధం వారి భార్యలతో కానీ వారి భర్తలతో పెట్టుకోకూడదు. దాని తర్వాత అక్కడ మెరుపులు, వెలుగు, మెరుపులు, ఏమండి థండర్స్ ఏమంటాం, మెరుపులు, ఏమండి అలాగే ఏమండి మేఘాలు, ఒకలాంటి ఒక భయంకరమైన ఒక చూస్తానికి ఒక భయపడే స్థితి అది. అందుకే మనం చూస్తున్నాం, మోషే కూడా భయపడుతున్నట్లు భయముతో నింపబడినాడు దేవుడి మహిమను చూసినప్పుడు. అక్కడ అంత మాత్రం కాదు, అక్కడ దేవుడు వస్తున్నప్పుడు ఏమంటే అక్కడ బూరలు వినబడుతున్నాయి, అక్కడ పొగ, అక్కడ అగ్ని, అక్కడ భూకంపము. అంత మాత్రం కాదు, మనం చూసినట్లయితే ఏమండి అక్కడ మనము ఏమంటే దేవుడు ఆ సన్నిధి వారు చూసిన మనుషుల హృదయంలో ఒక దేవుడు అంటే ఒక భయం వాళ్ళు కలుగుతుంది. మన పాత నిబంధనలో మనము దేవుని గురించి చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రజలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, మోషే మాత్రమే, నువ్వు మాత్రమే రా, కంగారు పడి ఎవడన్నా వస్తే, అవసరపడి ఎవడన్నా వస్తే వాడు చనిపోతాడు అని, చంపివేయబడాలి అని దేవుడు ఆజ్ఞాపించినాడండి. చూడండి, ఈరోజు మన యేసుప్రభు ద్వారంగా మనము కొండైన మౌంటైన్ సైనా కొండ మీద వెళ్ళవసరం లేదు, కానీ మనము యేసు దగ్గరికి వెళ్ళచ్చు. ఇక్కడ 2 కొండలు ఉన్నాయి, ఒకటి మౌంట్ ఆఫ్ సైనాయ్, ఇంకొకటి కొండైన జయాన్ ఏమంటాం, సియోను కొండ. చూడండి 22 వచనం చూస్తున్నాం, ఒకసారి చూడండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి. ఈ సియోను కొండ ఏదో కాదండి, సియోన్ అంటే ఇశ్రాయేలీలు. చూడండి, మీరు ఒకసారి మీరు ఆది కాండము మీరు చూస్తే, ఆది కాండం అబ్రహాము ఇసాకును బలించాల్సి వచ్చినప్పుడు, బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దయచేసి మీరు చూసినట్లయితే ఆది కాండం 22వ అధ్యాయము మీరు 2వ వచనం చూస్తే ఒకసారి మీకు చదవండి, 2వ వచనం చదవండి ఒకసారి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మేరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, అక్కడ మోరై అని కొండ ఏం లేదా, ఏమనుందాడా, మోరై దేశం అని ఉంది. బట్ యాక్చువల్గా రీజన్ ఆఫ్ మోరై ఇదేదో కాదు, ఇస్రాయల్ దేశమే. మీరు ఇస్రాయల్ మ్యాప్ చూసినప్పుడు సొలొమోను కట్టిన మందిరము వెనకాల డూమ్ ఆఫ్ రాక్ ఉంటుందండి. ఆ డూమ్ ఆఫ్ రాక్ ఆపోజిట్లోనే గొలుగొతా కొండ ఉంది. ద హిస్టోరియన్స్ చెప్పింది ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు అక్కడ మా గైడ్ చెప్పింది ఏంటంటే, ఏ కొండ అయితే గొలుగొతా కొండ, ఏ కొండ అయితే యేసు ప్రభువుని సిలువేశారో ఆ కొండ మీదే అబ్రహాము ఇస్సాకుని బలిస్తానికి సిద్ధపడ్డాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, మీరు చూసినట్లయితే ఆ ఇస్సాకు అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు 22వ వచనం చూసినట్లయితే కత్తి ఎత్తి తను ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఆగు అబ్రహాము, నువ్వు నాకు భయపడుతున్నావు అని తెలుసు అని చెప్పి కట్లు తీసుకెళ్తాడు, అవసరమైన నిప్పు తీసుకెళ్తాడు,
లేకపోతే అక్కడ ఉన్న బలి ఇవ్వాల్సిన వస్తువులు తీసుకెళ్తారు, కానీ గొర్రె పిల్లని తీసుకెళ్ళాడు. ఇస్సాకు అడిగినప్పటికీ దేవుడు చూసుకుంటాడంటాడు. కానీ చివరికి తన చేతులు కట్టి పడుకుని పెట్టినప్పుడు, కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఆపుతాడు. దేవుడు ఆపుతూ ఆ మాట చూడండి ఒకసారి, ఆదికాండం 22వ అధ్యాయము మనము 11వ వచనం ఒకసారి చూడండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేనేమి చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన కనబడదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ముల తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. పొట్టేలు అంటే ఇట్స్ అ ర్యామ్, ఇంగ్లీష్ బైబిల్ ర్యామ్ ఉంది, అంటే ఇట్స్ అ మేల్ ల్యాంప్, లేకపోతే మేల్ షీప్ అంటారు. చదవండి చదవండి. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దానబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఏమండి, పొట్టేలు అంటే మన మేల్ షీప్, గొర్రెను తీసుకెళ్ళి దేవుడు అక్కడ ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గొర్రె? ఆటోమేటిక్ అక్కడికి వచ్చింది. కానీ ఆ గొర్రె ఆ రోజు ఆడ బలి ఇస్తాడు. అదే కొండపైన దేవుడు దాని పేరు పెట్టాడు. ఏమైనా పేరు పెట్టాడు ఆ కొండకి? ఏమంటే మనం చూసాం కదా 14వ వచనంలో, చూడండి ఒకసారి 14వ వచనం చదవండి. ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని ఉంది ఇంగ్లీష్లో, యెహోవా ఈరే అని ఉంది. ఆ కొండ పేరు యెహోవా ఈరే. ఏమని అక్కడ చూసినట్లయితే ఆ గొర్రె పిల్లకి సదృశ్యముగా ఇంచుమించు 2000 సంవత్సరములు ఏమండి తర్వాత అదే స్థలములో ఏ పాప బీజము లేని ప్రభువు ఆయన తన ప్రాణం ఇచ్చాడండి. అది మొరియా కొండ అంటే జాయన్, వాగ్దాన భూమి, ఏ ప్రామిస్ ల్యాండ్. ఏమండి సియోను కొండ, ఇశ్రాయేలు దేశము 4-5 కొండలు మధ్య, లేకపోతే కొన్ని కొండలు అనేవి ఆ రోజుల్లో ఒకటి అంటుకుని ఒకటి ఉంటాయండి. మరి సొలొమోను కట్టాల్సిన మందిరం కట్టాల్సి వచ్చినప్పుడు దేవుడు చూపించిన స్థలము ఏమండి, ఆ చూపించిన స్థలము వెనకల్ డూమ్ ఆఫ్ రాక్. ఈరోజు అది హిస్టారికల్ ప్లేస్. అదంటే అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చిన స్థలము అదే కొండ, జస్ట్ ఒకే కొండ. మీరు దాన్ని బ్యాక్ సైడ్ చూస్తారు, మీరు మ్యాప్లో కూడా చూడవచ్చు దాన్ని. యేసు ప్రభు శిలువలో మరణించిన గొల్గొతా అంతా ఒకే చోటలో దేవుడు మన కోసము ఏమండి మృత్యుడయ్యాడు. ఇక్కడ 2 కొండలు చూస్తున్నాం. కొండైన సియోను, ఇంకొకటి కొండైన ద మౌంట్ ఆఫ్ సానాయ్. ఏమండి సానాయ్ కొండను చూస్తున్నాం, సియోను కొండను చూస్తున్నాం. సాయాను అయితే దేవుడు మోషేతో మాట్లాడతాం మనం చూడగలుగుతున్నాం. కానీ సియోను కొండ, సియోను అంటే దేవుడు నివసించే స్థలం. మనం బైబిల్లో చూస్తున్నాం ఆ మాటని, దేవుడు జీవించే స్థలము. ఇక మనం చూసినట్లయితే ఎ సిటీ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. ఏమండి అది దేవుడు ఉండే స్థలం. కానీ సానాయి కొండ ఎడారిలో ఉండేది. కానీ సియోను కొండ యెరూషలేములో వాగ్దాన భూమిలో మనం చూస్తున్నాం. కానీ పరలోక యెరూషలేము, ఏమంటే పరలోకము కూడా యెరూషలేము, పరలోక యెరూషలేము. ఈ భూలోకంలో ఒక యెరూషలేము ఉంది, పరలోకంలో ఒక యెరూషలేము. కానీ ఈ భూలోకంలో యెరూషలేము గతిస్తుంది, కానీ పరలోకంలో యెరూషలేము నిరంతరం ఉంటుంది. ఏమండి సానాయి కొండ ఐగుప్తుతో ముడివేయబడింది, సియోను కొండ పరలోకంతో ముడివేయబడింది. అంత మాత్రం కాదు, మీరు చూసినట్లయితే ఏమండి సానాయి కొండ మీద దేవదూతలు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం.
కొన్ని దేవదూతలు. కానీ సియోను కొండ మీదలో అనేక చెప్పలేని దేవదూతలు అక్కడ నివసిస్తూ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఏమండి, సయాను కొండ పైన ఇశ్రాయేలీయులకి దేవుడు ఏమండి వారినందరినీ కూడుకోమని ఆజ్ఞాపించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మొదటిసారి సనాయ్ కొండపైన వారికి ప్రత్యక్షం అవుతూ మనం చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా వారిని క్రమశిక్షణలోకి ఒక కొన్ని పద్ధతులు వారు ప్రతిష్ఠించి చేయబడతాం, వారు వస్త్రములు కడుక్కుంటాం, వారు ఎలాంటి విధమైన సెక్షువల్ రిలేషన్షిప్ విత్ దర్ వైఫ్స్, ఏమంటే కానీ హస్బెండ్స్, వారు ఎలాంటి అయినా సంబంధము వారి భార్యతో శారీరకమైన సంబంధాలు వారి భార్యలతో కానీ వాళ్ళు ఉంచుకోకుండా ఉంటాము, వారు చేయకూడదనేది ఒక నియమము. దేవుడు అంత పవిత్రతని ఎదురు చూస్తున్నాడు, ఆ రోజు ఎదురు చూశాడు. సినాయి కొండపైన మనకి అక్కడ మోషే ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది. కానీ ఇక్కడ ఈ పాత నిబంధన మన కవెనెంట్ ఏమండి మనకి సున్నతి చేయబడాలి అనే సిద్ధాంతము మనకి పాత నిబంధనలు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే 12వ అధ్యాయము 24 వచ్చిన ఒకసారి చూద్దాం, ఒకసారి చదువుదాం. ఒకసారి 12వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చదవండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తనమునకు మీరు వచ్చి ఉన్నారు. కొత్త నిబంధన అయిన రక్తము, కొత్త నిబంధన ఇవ్వబడింది మనకి యేసు ప్రభు ద్వారంగా. ఆయన మనకి దేవునికి మధ్య వ్యక్తి అయ్యాడు. అంత మాత్రమే కాదు, రక్త ప్రోషణ చూసినట్టు ఏబేలు రక్తం వాడబడుతుంది. ఎందుకు ఏబేలు రక్తం పిలవబడుతుంది? ఏబేలు రక్తము తను ఏ దోషము లేదు, తను ఏ పాపం చేయలేదు, కానీ తన దేవునికి బలి ఇచ్చిన వల్ల తాను చంపబడ్డాడు. కానీ ఏబేలు రక్తము కంటే పవిత్రమైన రక్తం యేసే ప్రభు రక్తం. ఎందుకంటే ఏబేలు రక్తము ఆదాము స్వభావం కలిగి ఉన్న రక్తం, కానీ యేసు ప్రభు రక్తము ఆదాము స్వభావం లేనిది, అది పవిత్రమైనది, జన్మపాపం కర్మపాపం లేనివాడు యేసు ప్రభు, పరిశుద్ధుడైన పవిత్రుడైన. అంత మాత్రం కాకుండా మనకు చూసినట్లయితే ఆయన మన కోసము ఆయన రక్తముని చిందించినవాడు. ఆయన ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు, దేవుని ఉగ్రతని పొందుకునే మంచి వ్యక్తిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. చూసినట్లయితే కొంచెం ఒక కంపారిజము మనం చేద్దామండి. ఇక చూసినట్లయితే సీనాయి కొండ పైన భయము, భీతి లేకపోతే టెర్రర్, తెగులు మనం చూస్తున్నాం. కానీ సియోను కొండ పైన ప్రేమను, క్షమాపణ మనం చూస్తున్నాం. సీనాయి కొండ ఎడారిలో ఉంటాం మనం చూస్తున్నాం. అలాగే సియోను కొండ దేవుడు నివసించే పట్టణంలో ఉంటాం మనం చూస్తున్నాం. సీనాయి కొండ భూ సంబంధమైన వాటి ఆచారాల గురించి మాట్లాడుతుంది, కానీ భూ సంబంధమైన వస్తువుల గురించి, ఎర్త్లీ థింగ్స్, ఏమండి మనము బట్టలతో కడుక్కోవాలి, శరీర సంబంధమైన వాటి గురించి దేవుడు హెచ్చరించాడు. కానీ సియోను కొండ దగ్గర ఆత్మీయ విషయాలు, ద స్పిరిచువల్ థింగ్స్, నీ హృదయ శుద్ధి, మారు మనసు, పశ్చాత్తాపం, యథార్థమైన జీవితం, ప్రేమ, పవిత్రత గురించి మనం చూస్తాం. సియోను కొండలో మోషే మాత్రమే వెళ్తానికి అనుమతించబడింది. క్షమించండి, సీనా కొండపైన మోషే మాత్రమే వెళ్తానికి అనుమతించబడింది. సియోను కొండ మీద, సియోను కొండకి దేవుడు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. అంత మాత్రం కాదు, మీరు చూసినట్లయితే సీనా కొండ పైన మనుషులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే కొండపైకి వచ్చినప్పుడు ఏమండి వారు దేవుడు వారిని అనుమతించలేదు, లేకపోతే అక్కడ పట్టుకున్న వారిని, ఆ కొండను పట్టిన వారిని, ఆ కొండ దగ్గరికి వారికి మరణము, శాపము, నిత్యమైన ఏమండి క్షమాపణ లేదు, కనికరము లేదు. అలాగే మనం సియోను కొండపైనకి వచ్చిన ప్రతి ఒక్కరికి విమోచన, రక్షణ, విడుదల మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మోషే ప్రజలకి దేవునికి మధ్య వ్యక్తిగా ఉన్నాడు.
సియోను సేనా కొండపైన, కానీ సియోను కొండపైన యేసు ప్రభు మధ్య వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఏమండి, సేనా కొండపైన పాత నిబంధన మనం చూస్తున్నాం. అక్కడ జంతువులు రక్తము ద్వారంగా విమోచన కలుగుతాం మనం చూస్తున్నాం. కానీ సియోను కొండ పైన యేసు ప్రభు రక్తము సకల పాపములు సకలము చిందిస్తబడతాం మనం చూస్తున్నాం. సేనా కొండ పైన ఏమండి, ఈ కొండ చూసినట్లయితే ధర్మశాస్త్రం గురించి బోధించబడుతుంది, కానీ సియోను కొండ మీద కృప గురించి బోధించబడుతుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కొండ దేవుడు మనకి కలుగు చేశాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆచారాలు, పద్ధతులు, ధర్మశాస్త్రము, ఏమండి, భయము, భీతి, ఈవెన్ మోషే భయపడ్డాడు దేవుని దగ్గరికి వెళ్తాం. కానీ ఈరోజు నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్తానికి, నీ పరలోక తండ్రి దగ్గరికి వెళ్తానికి ఆనందముని, సంతోషముని, ఉల్లాసముని ఆయన ఈరోజు ఆయన గాయపడిన హస్తం మన మీద చాచి మనల్ని బాగు చేస్తానికి, మనల్ని పవిత్రపరుస్తాను. ఈరోజు మన సొంత తండ్రి కంటే ఎక్కువగా మన యేసు దగ్గరికి ఆనందముతో వెళ్ళే భాగ్యమును మనకు కలిగి చేశాడు. ఈ సియోను కొండ మీద మన ప్రభు 1000 ఏళ్ళు పరిపాలన చేసేవాడు. దాంతో ముందు చదువుదాం, చూడండి దయచేసి 25వ వచనం చదవండి. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోని ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఏమైనా బుద్ధి చెప్పేది ఎవరు? మన దేవుని వాక్యం మనల్ని బుద్ధి చెప్పేది. యేసు ప్రభు మనల్ని హెచ్చరించేవాడు, మనల్ని సరిచేసేవాడు. ఆయన ఏమంటే ఆ రోజు మోషే 40 దినములు సీనాయి కొండపైన వెళ్ళి కిందకు వచ్చినప్పుడు ఏం చేశారు? వారు దూడని విగ్రహం చేసుకుని వారు ఆరాధించినప్పుడు మోషే కోపం కలిగింది, వారు మోషేకి విరోధం చెప్పాలంటే తిరగబట్టారు. వారు అక్కడ భయంకరమైన ఒక పరిస్థితి కలిగింది. దేవుని ఉగ్రతను చూశారు. ఆ భూమి అంతా నాశనం అయిపోయింది. భూమి నాశనం చేశాడు. ఖచ్చితంగా దేవుని కోపం రగులుకుంది. ఎంతోమంది తెగులిచి మరణించారు. చూడండి ఆ వచ్చిన దాంతో 26 కూడా చదవండి దయచేసి. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింపచేతున్న మాట ఇచ్చి ఉన్నాడు. చూడండి, ఇదే మాట మనము చూసినట్లయితే హగ్గాయి 2:6లో మనం చూస్తున్నాం. ఒకసారి మీ బైబిల్ చూడండి, ఒకసారి తెరిచి చూడండి. హగ్గాయి 2:6లో హగ్గాయి ప్రవక్త ఈ మాటలు ప్రవచిస్తున్నాడు. చూడండి, ఆ దినమున దేవుడు భూమిలో ఉన్నవారిని ఏమండి నాశనం చేశారు. ఖచ్చితంగా ఆ రోజు భూమి తెరుచుకుంది. తిరగబడిన వారిని దేవుడు మింగివేస్తానికి సాయం చేసింది. తిరిగి వచ్చాక వారు విగ్రహాలను తెగులు పంపించి అనేక మంది మరణించారు ఇశ్రాయేలీయులు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. ఇక్కడ చూసినట్లయితే హగ్గాయి అప్పుడే కొన్ని 100 సంవత్సరాల ముందు మనకి చెప్పినట్టు చూస్తున్నాం. అలాగే మనము న్యాయాధిపతులు 5:4లో కూడా మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, ఈ బైబిల్ తిప్పండి, కూడా రిఫరెన్స్ ఇస్తున్నాం మనం. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. చూడండి, కొన్ని వచనాలు, కొన్ని వాక్యములు మీ చదువుకున్నా కూడా అర్థం కాదు. అలాంటిది మరి సమయం తీసుకుని మీకోసము ఇవన్నీ మనం చూపిస్తున్నప్పుడు మీరు రాసుకోండి, డైరీ తీసుకొని. న్యాయాధిపతులు 5వ అధ్యాయము దెబోరా ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారంగా ప్రవచిస్తూ మనం చూస్తున్నాం. 5:4 నుంచి చదవండి దయచేసి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సినాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ఆనాతు కుమారుడైన సినాయి కొండ మీద నుంచి దేవుని సన్నిధి వచ్చింది, భూమి కంపించును. చూడండి, దేవుడు ఆ రోజు మోషే దిగొచ్చినప్పుడు వారు చేసిన కార్యాలు, దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే ఆయన శిక్షించాడు. భూమిని ఏమంటే ఆయన తెగులు పంపించాడు. కానీ ఈసారి దేవుడు
ఏమండి భూమిని ఆకాశమని. ఏమండి మన ప్రకటన గ్రంథం 21లో 1 చూడండి, 21 అధ్యాయం మీ బైబిల్ కూడా చూడండి. ప్రకటన గ్రంథం 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. ఏమండి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. ఈసారి దేవుడు భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా గతించేవాడు. దేవుడు న్యాయాధిపతి ఆయన. 1000 పరిపాలన, నూతన సృష్టి, నూతన ఆకాశం, నూతన భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు. చూడండి, కొంచెం ముందు చదువుతాం దయచేసి. 27 నుంచి చదవండి దయచేసి. ఇంకొకసారి అను మాట చాలింప చేయబడినవి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి అన్నట్టు చాలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి యుందుము. కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేని నిమిత్తం మనం దేవునికి భయపడతాం, దేవుని మనం గౌరవిద్దాం. ఇప్పుడు జరగబోయేది ఏమండి దేవుని ఉగ్రత కొంత మాత్రమే కాదు, దేవుడు ఈ భూమిని శూన్యముని మొత్తం నాశనం చేయబోతున్నాడు. సృష్టికర్త అయిన దేవుని మనం భయపడాలి. ఏమండి మనం చూసినట్లే దేవుని దహించు అగ్ని, ఆయన దహించు అగ్ని ప్రభు. దేవుడు దహించు కర్మేలు కొండపైన ఏలియా ఆ బలి పెట్టినప్పుడు దేవుడిని దహించిన అగ్ని వచ్చి కాల్చింది మనం చూస్తున్నాం బైబిల్లో. అంత మాత్రమే కాదు సొలొమోను మందిరం కట్టినప్పుడు ఏమంటే దేవుని దహించిన అగ్ని అనేది అక్కడ ఉంది. దేవుని ఆ దహించిన అగ్ని అది మనల్ని పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది. ఏమండి దేవుడు మనల్ని అది మనకి కాచేది, అది హాని చేసేది కాదు. అది మనం పవిత్రపరిచేది, మనల్ని కాపుదలు ఇచ్చేది. కానీ దుష్టుడికి అది హాని చేసేది. దేవుని తునీకరించిన వారికి అది భయంకరమైన ఉగ్రత దినం. ఏమండి తీర్పు దినం భయంకరంగా ఉంటుంది. ఈరోజు దేవుని విసర్జిస్తే ఏ అగ్నితో మనం దహించిన అగ్ని దేవుడు మన నేరరూపమైన కల్వరి శిలువలో ప్రభువు మన పాపములు మన ఉగ్రతల్లో ఉన్నప్పుడు దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది. అగ్ని దేవుని అగ్నిని దేవుని రాఫ్త్ ఆయన పొందాడు. ఆయన ఆ బలి అయ్యాడు మన కోసం. ప్రభు పొదుపు తేవబడిన గొర్రెపిల్ల వలె ఆయన ఆ కల్వరి శిలువలో ఆ దేవుని అగ్ని ఆయన కాల్చింది. ఆయన ఏమండి ఆయన హానిపరిచింది చెప్పాలంటే. ఈరోజు ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత, విడుదల, క్షమాపణ. దేవుని రాకడ, దేవుని నమ్ముకున్న ప్రజలకి అది విమోచన, అది సమాధానము, అది సంతోషము, అది ప్రభువుని చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం. కానీ దేవుని ఎరగని వారు, దేవుణ్ణి తునీకరించిన వారు, దేవుని అసహించుకునే వారికి అది భయంకరమైన స్థితి. అది రొమ్ములు కొట్టుకుని ఏడ్చే స్థితి. తీర్పు అనేది ఏమని నీకు నాకు రక్షించబడి మారు మనసు పొంది దేవుని కోసం యథార్థంగా ఉన్న వారికి తీర్పు మనకు రావాల్సిన శిక్షను యేసు భరించాడు. యేసులో ఉన్న స్వేచ్ఛ, యేసులో ఉన్న సమాధానం, యేసులో ఉన్న రక్షణను మనం పొందుకున్నాం. కాబట్టి మనకి ఇంకా తీర్పు లేదు, మనకు రెండో మరణము లేదు. కానీ దేవుని వాక్యమును తునీకరించిన వారు, దేవుని మార్గమును తునీకరించిన వారు, దేవుని మాటల్ని పక్కచో పెట్టిన వారికి శరీరిచ్చలతో, కామాశలతో, తిండిపోతుతో, తనముతో, ఐకిక విచారములతో నిండి వారికి భయంకరమైన ఉగ్రతది. ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మీ జీవితాన్ని సరిచేసుకోండి, సరిదిద్దుకోండి. ఈరోజు మీ జీవితం దేవునికి ఇవ్వండి, దేవునికి మీ హృదయం ఇవ్వండి. ఇదిగో ఈ కొండ పైన ఒక కొండ భయము, ఇంకో కొండ ఆనందము. ఒక కొండ ఏమంటే సియోను కొండ పైన యేసు ఉన్నాడు. ఏమండి అలాగే మనము సేనాయి కొండపైన మనము దేవుని రోషము, ఉగ్రతను మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని కొండ దగ్గరికి రా, సియోను కొండ దగ్గర రా. ఆయనకి నీ జీవితం ఇవి. ఇదిగో ఈరోజు ఆచారాలు కాదు, పద్ధతులు కాదు, నువ్వు ఉన్న స్థితిలో ప్రభు దగ్గర నిన్ను సమర్పించుకో.
ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేసి దయచేసి సల్ల ఉంచండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభావ మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. మమ్మల్ని ఒకసారి చూడు నాయన, ఒకసారి మమ్మల్ని క్షమించిన, ఒకసారి మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన. అయ్యో మాలో ఎంతో ఆచారకుడమైన భక్తితో, సమాధానం లేని స్థితితో, పరిశుద్ధత లేని స్థితితో మేము అనేకసార్లు నేను సంతోషపెట్టాలని ఆశిస్తున్నాం. నీ వాక్యాన్ని సెలవిచ్చినట్లు సమాధానం ఉండటం కోసం ప్రయత్నించండి. మీరు పోరాడండి అంటున్నావు నాయన. పరిశుద్ధంగా ఉండటం కోసం మీరు పోరాడండి అంటున్నావు ప్రభు. అయ్యా మా జీవితంలో మేము అలా జీవిస్తానికి సహాయం చేయి. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. వారితో నీ తలంపులు, నీ ఆలోచనలు వారి పట్ల నువ్వేమే కలిగి ఉన్నావు వారికి అది బయలుపరచు నాయన. వారి జీవితంని సమర్పించుకుని లోబడటానికి సహాయం. ఈరోజు నీ వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని దర్శించు, నీ ఆత్మతో వారిని నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరియు దేవుడి మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు మాకు పంపించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ వాయిస్ మీద కాల్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచర్లో మీరు కూడా పాలు పొందండి. దేవుడు మేము ప్రేరేపిస్తే మీ గుప్పులు లిప్పి మీరు ఆన్లైన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు పంపించవచ్చు. మీరు పంపించే కానుకలు దేవుని పరిచర్లో నమ్మకంగా వాడుతున్నాం. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.